నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ మ్యామ్తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అమ్మ, అసలు ఆదిశక్తి అంటే ఎవరు? ఆ ప్రత్యేకత ఏమిటి? ఆదిశక్తి అంటే ఏంటంటే పురుషుడు స్త్రీ కలిసి ఉన్నటువంటి బిందు స్వరూపం అన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు అంటే శివుడని కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపితే సదాశివ అంటాం అన్నమాట. ఆయన్ని పరమేశ్వరుడు అని కూడా అంటాం. పరమేశ్వరుడు పరమేశ్వరి బిందు స్వరూపంలో ఉంటే ఆదిశక్తి అంటాం. ఓకే. ఇక్కడ ఆదిశక్తి ఇద్దరుగా డివైడ్ అయింది, స్త్రీ పురుషులుగా. పరమేశ్వరి పరమేశ్వరుడుగా డివైడ్ అయింది అనమాట. డివైడ్ అయినప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాన్ని అమ్మవారు ధరిస్తుంది. ఓకే. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి పార్వతి లక్ష్మీదేవిగా ఇలాగా ముగ్గురు రూపాంతరం చెందుతారనమాట. దేవి మహత్యం మార్కండేయ మహర్షి రచించినటువంటి దేవి మహత్యం ప్రకారం సృష్టి అనేది ఇలా ప్రారంభమైంది. ఆదిశక్తి అంటే న్యూట్రల్ ఎనర్జీ, బిందు స్వరూపం అని అర్థం. బిందు స్వరూపం అంటే న్యూట్రల్ ఎనర్జీ అని. ఆమె స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఇద్దరు కలిసి ఉన్నటువంటి మహాశక్తిని ఆదిశక్తి అంటాం. అమ్మ, మంత్రదీక్ష అంటే ఏంటి? అసలు అది ఎలా చేసుకోవాలి? మంత్రదీక్ష అంటే ఏంటంటే అమ్మవారిని మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడం. చాలామంది అంటూ ఉంటారు, మనం పంచభూతాత్మకమైనటువంటి శరీరం, ఏది పడితే అది తింటాం, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, మన ఒంట్లోకి అమ్మవారు ఎలా వచ్చేస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. అమ్మవారు ఖచ్చితంగా మన ఒంట్లోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటారా? ఇప్పుడు ఏ గుళ్ళో అయినా ప్రాణప్రతిష్ఠ చేయాలనుకోండి, ఏం చేస్తారు? వేద మంత్రాల ద్వారాను, శక్తి మంత్రాల ద్వారాను. అమ్మవారి టెంపుల్ అయితే అమ్మవారి మంత్రాలు ఉచ్చారణ చేస్తారు. ఓకే. విష్ణు టెంపుల్ అయితే వేద మంత్రాలతో వైష్ణవ ఆగమాల ప్రకారం స్వామివారి ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు దేవతను పిలుస్తున్నారు? మనిషే కదా. మరి ఒక మనిషి మంత్రాన్ని చదివి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఒక రాతి విగ్రహంలోకి మనిషిలోకి ఎందుకు ప్రతిష్ఠ చేయలేడు? దాన్ని కళావాహన అంటారు. అర్థమైందా? ఓకే. మీకు చాలా వరకు దేవీపురంలో చేస్తూ ఉంటారు ఈ పూజలు, కళావాహన పూజలు. అంటే అమ్మవారిని ఏకంగా మన ఒంట్లోకి ఆవాహన చేసుకోవడం, ఈ ప్రక్రియ అనేది ఉంది. ఒక రాయిలోకి అమ్మవారు వచ్చినప్పుడు మనిషిలోకి ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది మనిషిలోకి కూడా. ఇలా అమ్మవారిని ఆవాహన చేసుకునే పద్ధతే కళావాహన పూజ అంటారు, లేదంటే మంత్రదీక్ష అంటారు. మంత్రదీక్ష అంటే ఏంటి? మంత్రమే అమ్మవారు. మంత్రం చేస్తే అమ్మవారు ఒంట్లోకి వస్తుంది. మంత్రదీక్ష అంటే అదే. ఒక గురువు నుండి ఒక శిష్యుడు మంత్రదీక్ష తీసుకున్నప్పుడు అతని ఆత్మే అమ్మవారి స్వరూపంగా మారిపోతుంది అన్నమాట. అంటే మనమే దేవత అయిపోతాం. శాక్తేయం అంటే అదే. తాను శక్తిగా మారి శక్తిని పూజించేవాడే శాక్తేయుడు. అంటే ఫస్ట్ మనం అమ్మవారికి పూజ చేయాలనుకోండి, ఫస్ట్ మనం అమ్మవారు అవ్వాలి. అర్థమైందా? అమ్మవారికి పూజ చేయాలంటే మనం అమ్మవారిలాగా మారాలి. ఎలా? అర్థం కాలేదు అమ్మ. ఇప్పుడు మీరు ఎవరైనా అబ్బాయిని ఇంప్రెస్ చేయాలనుకోండి, అబ్బాయికి నచ్చినట్టు బట్టలు వేసుకుంటారా? నచ్చినట్టు యాటిట్యూడ్ ప్రదర్శిస్తారా? వాళ్ళకి నచ్చినట్టు ఉంటారా? ఎందుకంటే ఇంప్రెస్ చేయాలనుకున్నాం కాబట్టి. సో ఇక్కడ అమ్మవారిని ఇంప్రెస్ చేయాలంటే ఏంటి? అమ్మవారికి ఏది నచ్చుతుంది? చేతిలో గాజులు వేసుకోవాలి, మంచిగా చీర కట్టుకోవాలి, డీసెంట్గా బట్టలు వేసుకోవాలి, డీసెంట్గా పసుపు రాసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటి? అమ్మవారికి నచ్చినటువంటి యాక్టివిటీస్. సో అమ్మవారిని మనం కోరుకుంటున్నప్పుడు, అమ్మవారి మంత్రాన్ని మనం దీక్షగా తీసుకున్నప్పుడు అమ్మవారికి నచ్చినవే కదా చేయాలి. అందుకే దుర్గాదేవి దీక్షలు తీసుకున్న టైంలో ఎర్ర చీర ఎర్రమాల అన్నీ వేసుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్షలో నల్ల బట్టలు మాలలు అన్నీ స్వామివారికి నచ్చింది. ఎందుకంటే ఏ దేవతని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఆ దేవతకు నచ్చిన ఫుడ్ పెడతాం, నచ్చినట్టు మనం బట్టలు వేసుకుంటాం, వాళ్ళకి నచ్చిన యాటిట్యూడ్ మనం ప్రదర్శిస్తాం. మొబైల్ యూజ్ చేయం, చెప్పులు వేసుకోం. ఇవన్నీ ఎందుకు? వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. యాక్చువల్లీ మీరు మంత్రం గురించి చెప్పినప్పుడు నాకు డౌట్. అంటే మంత్రం ఒకటే, ఎంత పవర్ఫుల్ మంత్రమైనా మంత్రం ఒకటి ఉంటే సరిపోదు కదా, దానికి తగ్గట్టు మనం ఉండాలి కదా అనుకుంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇచ్చారు మీరు. మంత్రం అంటేనే అమ్మవారు, మంత్రమే అమ్మవారి స్వరూపమే మంత్రం, సూక్ష్మ రూపం అన్నమాట. సో దేవతకు సూక్ష్మ రూపం ఏంటి? మంత్రం. మనం మంత్ర జపం చేస్తూ ఉంటే మన బాడీకి సెలైన్ ఎక్కించుకుంటే ఎలా వస్తుంది శక్తి? మంత్రం చేస్తూ ఉంటే మన సోల్కి అలా పవర్ వస్తుంది. ఇప్పుడు వచ్చే నెల ఆషాఢం,
ఆషాఢంలో అత్త కోడల్లో ఒక ఇంట్లో ఉంటే ఉండకూడదు, అది కూడా కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు అసలు కలిసి ఉండకూడదు అని అంటుంటారు. పుట్టింటికి పంపేస్తారు కోడల్ని. సో ఎందుకు అలా అంటే అత్త కోడలు కలిసి ఉంటే ఏమన్నా జరుగుతుందా? ఏం జరగదు, ప్రశాంతంగానే ఉంటారు. మరి ఎందుకమ్మా అలా అంటారు? ఒక ఫ్యామిలీ ఈ మధ్య అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి కదా. ఒకప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబాల్లోనే అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట. పెళ్ళయ్యాక కొంచెం రెస్ట్ దొరికేది కోడళ్ళకి, ఊరు వెళ్ళడానికి వాళ్ళ అమ్మల ఇంటికి పంపించేవాళ్ళు కాదు కదా. అప్పట్లో పెట్టినటువంటి కొన్ని ఆచార సాంప్రదాయాలు. ఓకే, ఒకసారి మ్యారేజ్ అయిపోతే ఇంక అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళాలంటే పర్మిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజులు ఎందుకు, 2 డేస్లోనే వచ్చేయాలి, 3 డేస్లోనే వచ్చేయాలి అనేవి ఉండేవి. అప్పుడు కాలానికి తగినట్టు పెట్టుకున్నటువంటి నియమాలు. నిజానికి ఒక ఇల్లు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, చిన్నవాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి. అప్పుడే మనం కూడా కంట్రోల్లో ఉంటాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరనుకోండి, ఈ మిస్టేక్స్ అనేది ఈజీగా చేస్తారు. చిన్నపిల్లలు లేకపోతే ఏమవుతుంది, బోర్ కొడుతుంది, మెకానికల్గా ఉంటుంది లైఫ్. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మొన్న ఒక సర్వే చేసినప్పుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద 20% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ వదిలేయడానికి రెడీగా ఉన్నాం. ఈ మెంటల్ టార్చర్స్, ఈ ప్రెజర్స్ తట్టుకోలేక ఆ లైఫ్ టైమే 32 years పడిపోయిందన్నమాట. అంటే హై ప్రెజర్, హెల్త్ ఇష్యూస్, కూర్చొని మెకానికల్ జీవితాలు తట్టుకోలేక సూసైడ్స్ చేసేసుకుంటున్నారు. మన ఢిల్లీలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది అనమాట. ప్రెజర్ తట్టుకోలేక. ఎందుకు, ఇల్లు అనుకోండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటే మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, వర్చువల్ వరల్డ్కి అందరూ అలవాటు పడిపోయారు. ఎంతసేపు ఫోను, నిద్ర, తిండి, ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు. వర్చువల్ వరల్డ్లో ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితి, క్షోభకు గురవుతున్నారనమాట. ఏదైనా సమస్య వస్తే వెంటనే సూసైడ్ చేసుకుంటున్నారు. అవునా, పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, అందరూ సూసైడ్సే. ఏదైనా సమస్య వస్తే సూసైడ్. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాల్లో ఏంటి, సమస్యలు వస్తే చెప్పుకోవడానికి పెద్దమ్మ ఉండేది, పిన్నమ్మ ఉండేది, కజిన్స్ ఉండేవాళ్ళు, విలేజ్లో పీపుల్ ఉండేవాళ్ళు. టైం ఉండట్లేదు. చెప్తే ఏమనుకుంటారు, మనల్ని తక్కువ అనుకుంటే. ఇలాంటి ఇన్సిడెంట్స్తో సూసైడ్ చేసేసుకుంటున్నారు. కాబట్టి మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఇంట్లో ఫస్ట్ పెద్దవాళ్ళు ఉండాలి, చిన్నవాళ్ళు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. అప్పుడే మూడ్ స్వింగ్స్ బాగుంటాయి. లేదంటే అదొక మెకానికల్ లైఫ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అది జస్ట్ టైం ఇచ్చుకోవడం కోసం అలా పెట్టింది, ఇది దేవుడికి సంబంధించింది ఏం కాదంటున్నారా?